హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండి. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందుకు కావాల్సిన పదార్థాలు: గరం మసాలా, సాల్ట్, కారం, పసుపు, అల్లం చిన్నులపాయ పేస్ట్, చికెన్, పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర. ఒక గిన్నె తీసుకొని మనం శుభ్రంగా కడిగిన చికెన్ వెనిగర్ కూడా వేసి కడుక్కోవాలి. వాటర్ లేకుండా తీసుకోండి. ఒక గిన్నెలో వేసుకోవాలి. కారము 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. చిన్న స్పూన్తో పసుపు కూడా వేసుకోండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను మొత్తం వేసుకోవాలి. పెరుగు 2 గంటలు వేసుకొని కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. హాఫ్ కేజీ చికెను, హాఫ్ కేజీ రైస్తో ఇప్పుడు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఒక అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. నానబెట్టిన తర్వాత ఎసరికి సరిపడినంత, అందుకు మించి 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని మీ దగ్గర ఇంకా బిర్యానీ దినుసులు ఉంటాయి, అవి కూడా వేసుకోండి. నా దగ్గర అయితే ఉన్నాయి వరకు వేసుకున్నాను. లవంగాలు. ఇప్పుడు కల్లుప్పు, రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. మన రైస్కి తగిన విధంగా కల్లుప్పు వేసి ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఈ రైస్ 90% ఉడికించుకోవాలి. పూర్తిగా వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకోకూడదు. 90% ఉడికిన తర్వాత మనం దమ్ పెట్టుకోవాలి. గరం మసాలా కొంచెం వేసుకోండి. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని ఒక వెడల్పాటి పాత్రలో వేసుకోండి. వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కూడా పైన ఒక లేయర్ లాగా వేసుకోండి. ఈ విధంగా మొత్తం రైస్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, కొంచెం పుదీనా, నిమ్మకాయ ఒకటి పిండుకోండి పైన. తర్వాత మనకి కలర్ వేసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కలర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చిటికెడు పసుపు వేసి వాటర్లో కలుపుకొని పోసుకోండి. ఇప్పుడు దానికి సరిపడినంత మూత వేసుకొని చిన్న రోలు పెట్టి దమ్ పెట్టేశాను. 45 నిమిషాలు ఉడికించుకోండి స్లో ఫ్లేమ్ పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ దమ్ బిర్యానీ ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఎంతో రుచిగా ఉండే దమ్ బిర్యానీ